మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో పాత తప్పుల గురించిన ఆలోచనలు అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి గదా. అవును, ఖచ్చితంగా. అయ్యో, అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు అని, లేకపోతే ఆ ఒక్క తప్పు వల్లే నా జీవితం ఇలా అయ్యింది అనిపించే ఆ అపరాధ భావన, ఆ గిల్ట్. మనసు మీద ఏదో పెద్ద బరువు మోపుతున్నట్టుంటుంది. సరిగ్గా ఆ బరువు నుంచి బయటపడడం అసాధ్యమనిపిస్తుంది. అయితే అసలు ప్రశ్న ఇది: చేసిన తప్పుకు జీవితాంతం బాధపడుతూనే ఉండాలా? లేక ఆ గిల్ట్ నుంచి బయటపడే దారేదైనా ఉందా? ఆ సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. చాలా ఆసక్తికరమైన అంశం. ఈ విశ్లేషణ కోసం మనం బౌద్ధ ధర్మానికి చెందిన అంగుత్తర నికాయ్ అనే ఒక ప్రాచీన గ్రంథంలోని ఒక సూత్రాన్ని ఆధారం చేసుకుంటున్నాం. హ్మ్, ఇది మనకు ఇద్దరు భిన్నమైన గురువుల బోధనలను పరిచయం చేస్తుంది. ఇద్దరూ ప్రాణం తీయడం, దొంగతనం చేయడం వంటి తప్పుడు పనుల గురించే మాట్లాడతారు. కానీ తోంది అనే విషయంలో వారిద్దరీ చూసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకటి మనల్ని గిల్ట్ అనే జైల్లో బంధించే మార్గం. మరొకటి అదే గిల్టు నుండి విముక్తి కలిగించే మార్గం. ఆ రెండు మార్గాలేంటో కొంచెం లోతుగా పరిశీలిందాం. తప్పకుండా. ఈ గ్రంథంలో మొదటి గురువు చెప్పే సిద్ధాంతంతో ప్రారంభిస్తే అది చాలా సూటిగా, చెప్పాలంటే చాలా కఠినంగా ఉంటుంది. ఓ ఆయన బోధన ప్రకారం ఎవరైతే ప్రాణం తీస్తారో, దొంగతనం చేస్తారో, అబద్ధాలు చెప్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా దుర్గతి పాలవుతారు, నరకానికి వెళ్తారు. అబ్బా, ఇదొక ఫైనల్ జడ్జ్మెంట్ లాంటిది. ఇందులో మినహాయింపులకు, మార్పుకు ఎలాంటి ఆస్కారం ఉన్నట్టుగా అస్సలు అనిపించదు. ఈ మాటలు వింటుంటేనే చాలా భయంగా ఉంది. తప్పు చేశావు, ఇంక నీ పనైపోయింది, నీకు శిక్ష తప్పదు అన్నట్టుగా ఉంది. అవును, మరి ఈ సిద్ధాంతం విన్న శిష్యుడి మానసిక పరిస్థితి అదెలా ఉంటుంది? అద్భుతమైన ప్రశ్న. సరిగ్గా అక్కడే అసలు విషయముంది. ఆ బోధన విన్న శిష్యుడు వెంటనే ఇలా అనుకోవడం మొదలుపెడతాడు. ఏమని? అయ్యో, మా గురువు ఇలా చెప్తున్నారు, నేను కూడా గతంలో ఇలాంటి తప్పులు చేశాను, ప్రాణాలు తీశాను, అబద్ధాలు చెప్పాను. ఓ నో. కాబట్టి నా గతి కూడా నరకమే, నాకు వేరే దారిలేదు. అతని మనసులో ఆ అభిప్రాయం చాలా బలంగా నాటుకుపోతుంది. అంటే ఇక తప్పించుకోలేను అనుకుంటాడు. అవును, గ్రంథంలో ఒక మాట వాడారు, అది చాలా ముఖ్యం. ఆ శిష్యుడు ఆ అభిప్రాయానికి గట్టిగా అతుక్కుపోతాడు. అతుక్కుపోతాడు అంటే ఆ ఆలోచనే అతని వాస్తవంగా మారిపోతోందన్నమాట. ఖచ్చితంగా. అంటే శిక్ష బయట నుండి రావడం లేదు, తన ఆలోచనే తనకు శిక్షగా మారుతోందా? సరిగ్గా అదే పాయింట్, అదే అసలైన విశ్లేషణ. ఆ అభిప్రాయాన్ని, ఆ మానసిక స్థితిని అతను వదిలిపెట్టనంతకాలం హ్మ్. అతన్ని ఎవరో బలవంతంగా లాక్కెళ్ళినట్లుగా అదే నరకంలోకి నెట్టబడతాడు. ఇక్కడ నరకమంటే ఏదో నిప్పులగుండం లాంటిదా? కాదు, మనం సినిమాల్లో చూసే ప్రదేశం కన్నా అదొక మానసిక బంధనం. నిరంతర అపరాధ భావన, నిస్సహాయత, ఆశ లేకపోవటం. అంటే ఒక మానసిక జైలు అన్నమాట. అవును, ఆ సిద్ధాంతం అతనికొక మానసిక జైలును నిర్మిస్తుంది. అతను చేసిన తప్పుకన్నా నాకు శిక్ష తప్పదు అనే ఆలోచనే అతన్నెక్కువగా హింసిస్తుంది. అంటే మొదటి గురువు చెప్పేది వింటే ఇక ఆ శిష్యుడికి ఆశే లేనట్టేనా? అంతే. చేసిన తప్పుకు జీవితాంతం ఆ మానసిక నరకంలో కుమిలిపోవడమేనా? దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? లేకపోతే ఇది చాలా నిరాశాజనకంగా ఉంది. ఉంది, ఖచ్చితంగా ప్రత్యామ్నాయముంది. సరిగ్గా ఇక్కడే రెండవ గురువు, అంటే తథాగతుని బోధన ఒక పూర్తి భిన్నమైన మార్గాన్ని చూపిస్తుంది. ఆ ఆయన కూడా ప్రాణం తీయడం తప్పు, దొంగతనం చేయడం తప్పు అని ఖండిస్తారు. కాని కానీ అక్కడితో ఆగిపోరు. నువ్వు నరకానికి వెళ్తావు అని తీర్పివ్వకుండా ప్రాణం తీయడం నుండి దూరంగా ఉండు అని చెప్తారు. ఓ అబ్స్టెయిన్ ఫ్రమ్ టేకింగ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఒక ఆచరణాత్మకమైన మార్గాన్ని సూచిస్తారు, శిక్షించడం మీద కాకుండా పరివర్తన మీద దృష్టి పెడతారు. ఆ చిన్న మార్పు, శిక్ష అనుభవిస్తావు అనడానికి, దూరంగా ఉండు అనడానికి మధ్య చాలా తేడా ఉంది. చాలా. మొదటిది భయపెడితే, రెండవది ఒక దారి చూపిస్తున్నట్టుంది. మరి ఈ విధానం ఆ శిష్యుడి ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు తెస్తుంది? ఒక అద్భుతమైన మార్పొస్తుంది. అతను మొదట తన తప్పును నిజాయితీగా అంగీకరిస్తాడు. ఓకే. అవును, నేను గతంలో తప్పు చేశాను, అది సరైన పని కాదు, మంచిది కాదు అని ఒప్పుకుంటాడు. ఇది మొదటి అదుగు. రైట్. కాని ఇక్కడే అసలైన మలుపొస్తుంది. అతనిలా గ్రహిస్తాడు, కాని నేను దాని గురించి పదే పదే బాధపడుతూ, పశ్చాత్తాపపడుతూ కూర్చుంటే నేను చేసిన చెడ్డకర్మ చెరిగిపోదు కదా. వావ్, అది నిజమే గదా. అది అత్యంత శక్తిమంతమైన గ్రహింపు. మనం గంటల తరబడి గిల్ట్తో బాధపడటం వల్ల గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మార్చలేము. అస్సలు మార్చని. కేవలం పశ్చాత్తాపం, గిల్ట్ నిష్ప్రయోజనమని తెలుసుకోవడమే పరివర్తనలో మొదటి అడుగనమాట. అవును.
ఆ క్షణం అతని దృష్టి స్వీయ నింద అంటే సెల్ఫ్ బ్లేమ్ నుండి ఆచరణ వైపు. ఆచరణ యాక్షన్ వైపు మళ్ళుతుంది. గతాన్ని తలుచుకుని ఏం లాభం, వర్తమానంలో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తాడు. హ్మ్. గ్రంథం ప్రకారం అతను ఆ తప్పుడు పనులను వెంటనే వదిలివేసి భవిష్యత్తులో వాటికి పూర్తిగా దూరంగా ఉంటానని ఒక బలమైన సంకల్పం తీసుకుంటాడు. ఆహా. చెడ్డ కర్మను వదిలించుకోవడం, దానిని అధిగమించడమంటే ఇదే. గతాన్ని చూసి కుంగిపోవడం కాదు, వర్తమానాన్ని సరిదిద్దుకుని భవిష్యత్తును పునర్నిర్మించుకోవడం. ఇది నిష్క్రియాత్మక పశ్చాత్తాపం కాదు, క్రియాశీలక పరివర్తన. యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. కరెక్ట్. అంటే కేవలం పెద్ద తప్పులైన హత్య, దొంగతనం వంటి వాటిని వదిలేయడమేనా, లేక ఈ పరివర్తన ఇంకా లోతుగా వెళుతుందా? ఇది కేవలం పైపైన జరిగే మార్పు కాదు, చాలా చాలా లోతైనది. ఆ శిష్యుడు కేవలం భౌతికమైన తప్పుడు పనులతో ఆగడు. ఇంకా విభజన కలిగించే మాటలు, కఠినమైన మాటలు, పనికిరాని కబుర్లు, ఇలా మాటలకు సంబంధించిన తప్పులను కూడా వదిలేస్తాడు. ఓకే. అంతకంటే లోతుకు వెళ్ళి దురాశ, పగ, తప్పుడు అభిప్రాయాలు వంటి మానసికమైన మాలిన్యాలను కూడా శుభ్రం చేసుకోవటం మొదలుపెడతాడు. అంటే చెడును వదిలేయడం ఒక భాగమైతే మంచిని పెంపొందించుకోవడం రెండో భాగం అన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. మరి అతను ఎలాంటి సానుకూల గుణాలను పెంపొందించుకుంటాడు? ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత శక్తివంతమైన భాగానికొస్తున్నాం. చెప్పండి. చెడును వదిలేయడంతో పాటు అతను 4 ఉన్నతమైన మానసిక స్థితులను చురుకుగా పెంపొందించుకోవడం మొదలుపెడతాడు. 4 స్థితులా? అవును. అవి సద్భావన అంటే గుడ్విల్, కరుణ అంటే కంపాషన్, సానుభూతితో కూడిన ఆనందం అంటే ఎంపథెటిక్ జాయ్, మరియు సమచిత్తం ఎక్వానిమిటీ. హ్మ్. ఈ భావనలను కేవలం తనలోని ఉంచుకోకుండా వాటితో తన చైతన్యాన్ని నింపి ఆ శక్తిని విశ్వమంతా అన్ని దిక్కులకు ప్రసరింపచేస్తాడు. ఈ 4 స్థితులు వినడానికి చాలా ఉన్నతంగా ఉన్నాయి. కాని ఆచరణలో వీటి అర్థమేంటి? ఉదాహరణకు సద్భావన అంటే? మంచి ప్రశ్న. సద్భావన లేదా మెత్త అనేది కేవలం ఒక మంచి ఆలోచన కాదు, అదొక క్రియాశీలకమైన మానసిక శిక్షణ. అంటే శత్రువులతో సహా ప్రాణులన్నీ సంతోషంగా, క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం. ఇది మొదట కష్టంగా అనిపించినా అవును, పదే పదే సాధన చేయటం ద్వారా మన మనసులో పగ, ద్వేషం వంటి వాటికి స్థానం లేకుండా పోతుంది. ఇది మనసును విశాలం చేస్తుంది. మరి కరుణకు మామూలుగా మనం వాడే జాలికి తేడా ఏంటి? కరుణ అంటే ఇతరుల బాధను చూసి పాపం అని జాలిపడటం కాదు, వారి బాధను అర్థం చేసుకుని ఆ బాధ నుండి వారు బయటపడాలని బలంగా కోరుకోవటం. అది ఒక క్రియాశీలకమైన స్పందన. అవును. జాలిలో మనం ఉన్నతమైన స్థాయిలో, అవతలివారు తక్కువ స్థాయిలో ఉన్నారనే భావన ఉండొచ్చు, కాని కరుణలో సమానత్వం ఉంటుంది. మూడవది సానుభూతితో కూడిన ఆనందం. ఇది చాలా కష్టమైనదిగా అనిపిస్తుంది. ఇతరుల సంతోషాన్ని చూసి, ముఖ్యంగా మనకంటే వాళ్లు బాగున్నప్పుడు అసూయపడకుండా నిజంగా ఆనందించడం. నిజమే. ఇది చాలా మందికి అత్యంత కష్టమైన సాధన, కాని దీనివల్ల కలిగే ప్రయోజనం కూడా అంతే గొప్పది. ఇతరుల విజయాన్ని చూసి మనం ఆనందించగలిగినప్పుడు మన మనసులో అసూయ, అభద్రత వంటి వాటికి చోటుండదు. మన ఆనందానికి మూలాలు అనంతమవుతాయి. ఖచ్చితంగా. మన సంతోషం మన విజయాలపైనే కాకుండా విశ్వంలో జరిగే ప్రతి మంచి పనిపై ఆధారపడి ఉంటుంది. ఇక చివరిది సమచిత్తం, ఈక్వానిమిటీ. అంటే అన్నింటినీ ఒకేలా చూడడమా, దేనికి స్పందించకుండా ఉండటమా? సమచిత్తం అంటే ఉదాసీనత కాదు, అది మానసిక సమతుల్యత. అంటే లాభనష్టాలకు, సుఖదుఖాలకు, పొగడ్తలకు, విమర్శలకు పొంగిపోకుండా, కుంగిపోకుండా ఉండటం. అవును, స్థిరంగా ఉండగలగడం. జీవితంలో వచ్చే ఎత్తు పల్లాలను గమనిస్తూ వాటికి అతీతంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఈ 4 స్థితులను పెంపొందించుకోవడం ద్వారా శిష్యుడి చైతన్యం పూర్తిగా మారిపోతోంది. ఈ భావన ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవటానికి గ్రంథంలో ఏదైనా ఉదాహరణ ఉందా? ఉంది. ఒక అద్భుతమైన ఉపమానం ఉంది. గ్రంథంలో ఏమంటారంటే, ఒక శక్తివంతమైన శంఖాన్ని ఊదేవాడు ఎలాంటి కష్టం లేకుండా 4 దిక్కులకు శబ్దాన్ని ఎలా వినిపించగలడో అదేవిధంగా. శంఖం ఉపమానం. అవును. శంఖం నుండి వచ్చిన శబ్దం ఎలాగైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని దిక్కులకు వ్యాపిస్తుందో, అలాగే ఒక వ్యక్తి తన మనస్సును ఈ 4 ఉన్నతమైన స్థితులతో నింపి దాన్ని పెంపొందించినప్పుడు ఆ సానుకూల చైతన్యం కూడా
అతని పరిమితులను దాటి విశ్వమంతా వ్యాపిస్తుంది. అంటే అతని మనసు ఒక చిన్న గదిలా కాకుండా అనంతమైన ఆకాశంలా విశాలంగా మారుతుందన్నమాట. సరిగ్గా అదే. మరి దీనివల్ల ఆ పాతకర్మల సంగతేంటి? అతను గతంలో చేసిన తప్పులేమవుతాయి? అక్కడికే వస్తున్నాం. దీని అంతిమ ఫలితం అత్యంత శక్తివంతమైనది. గ్రంథమిలా చెబుతోంది, అలా చేసినప్పుడు, ఆ చైతన్యాన్ని ఆ విధంగా పెంపొందించినప్పుడు పరిమిత స్థాయిలో చేసిన ఏ కర్మైనా ఇక అక్కడ నిలిచి ఉండదు, అక్కడ మిగిలి ఉండదు. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద విషయం. ఇక అక్కడ నిలిచి ఉండదు అంటే? నో లాంగర్ రిమైన్స్ దేర్, నో లాంగర్ స్టేస్ దేర్. అంటే ఆ కర్మ పూర్తిగా చెరిపివేయబడుతుందా? గతాన్ని మార్చేసినట్టేనా? ఇది సాధ్యమేనా? ఇది చాలా లోతైన ప్రశ్న. దీని అర్థం గతాన్ని భౌతికంగా చెరిపివేయడం కాదు, అది అసాధ్యం. మరి? కాని పెంపొందించుకున్న ఈ విస్తారమైన, అపరిమితమైన సానుకూల చైతన్యం ముందు గతంలో చేసిన పరిమితమైన కర్మల ప్రభావం, వాటి పట్టు పూర్తిగా బలహీనపడిపోతాయి. ఓకే. ఆ పాతకర్మలికపై ఆ వ్యక్తిని నిర్వచించలేవు, అతన్ని బంధించలేవు. ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఉప్పు వేస్తే ఆ నీళ్ళేమవుతాయి? ఉప్పగా తాగలేని విధంగా మారతాయి. అవును. అదే ఒక చెంచా ఉప్పును ఒక పెద్ద నదిలో కలిపితే ఏమవుతుంది? దాని ప్రభావం దాదాపు ఏమీ ఉండదు. నదినీటి రుచి మారదు. ఖచ్చితంగా. ఇక్కడ కూడా అంతే. గతం చేసిన తప్పు ఆ ఒక చెంచా ఉప్పు లాంటిది. మొదటి గురువు సిద్ధాంతం ప్రకారం ఆ శిష్యుడి చైతన్యం ఒక చిన్న గ్లాస్ లాంటిది. అందుకే ఆ ఉప్పు అతన్ని పూర్తిగా ప్రభావితం చేస్తోంది. రైట్. కాని తథాగతుని మార్గంలో ఆ 4 ఉన్నతమైన స్థితులను పెంపొందించుకోవడం ద్వారా ఆ శిష్యుడు తన చైతన్యాన్ని ఒక మహానదిలా విస్తరింపజేసుకుంటాడో, ఆ అనంతమైన చైతన్యంలో ఆ పాత కర్మ అనే ఉప్పు కరిగిపోతుంది. దాని ఉనికి ఉన్నా బాధపెట్టే దాని శక్తి శూన్యమవుతుంది. అద్భుతమైన పోలిక. ఈరోజు చర్చలో మనం 2 భిన్నమైన మార్గాలను చాలా స్పష్టంగా చూశాం. అవును. ఒకటి, చేసిన తప్పుకు శిక్ష తప్పదు అనే అభిప్రాయానికి గట్టిగా అతుక్కుపోయి అపరాధ భావన అనే స్వీయ నిర్మిత జైల్లో బందీగా మారడం. అది ఒక ముగింపులేని విషవలయం లాంటిది. అవును. రెండవది, తప్పును ధైర్యంగా అంగీకరించి కేవలం పశ్చాత్తాపంతో కుమిలిపోకుండా మారాలని సంకల్పించుకుని చురుకుగా సద్భావన, కరుణ, సమచిత్తం వంటి గుణాలను ఒక నదిలా పెంపొందించుకోవడం ద్వారా విముక్తి పొందే మార్గం. ఇది నింద నుండి వికాసం వైపు, ఒక చిన్న గ్లాసు నుండి ఒక మహానదిగా మారే ప్రయాణం. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన వర్తమానంలోని మానసిక స్థితి, మన ఆలోచనా విధానం గడిచిపోయిన కర్మల ప్రభావాన్ని కూడా మార్చగలదని ఈ గ్రంథం బలంగా సూచిస్తుంది. ఖచ్చితంగా. ఇది వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చే అంశం. ఒక పాత కర్మ ఇక అక్కడ నిలుచుండదు అంటే నిజంగా అర్థమేమిటి? ఆ కర్మ ప్రభావం పూర్తిగా అదృశ్యమవుతుందా? లేక మనం పెంపొందించుకున్న కరుణ, సమచిత్తం అనే అనంతమైన చైతన్య సాగరంలో బాధపెట్టేదాని శక్తి, దాని పదును పూర్తిగా కరిగిపోయి మనల్ని ప్రభావితం చెయ్యలేని స్థితికి చేరుకుంటుందా? మంచి ప్రశ్న. ఒకవేళ మన ప్రస్తుత మానసిక స్థితికి గతాన్ని మార్చేంత శక్తి ఉంటే దాని అర్థం విముక్తి అనేది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు, అది మనం ఈ క్షణంలో మన ఆలోచనల ద్వారా సృష్టించుకునేది అని కాదా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి.